Hi students, today we are discussing elasticity of demand. Last class లో మనం డిమాండ్ అనాలిసిస్ గురించి చూసాం. సో లా ఆఫ్ డిమాండ్ గురించి మనం చెక్ చేయడం జరిగింది. సేమ్ లా ఆఫ్ డిమాండ్ తోటి కంపారిజన్ చేసుకుంటే ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎలాసిటీ? ఇది ఎలాసిటీ అనేది నాట్ ఏ ఎకనామికల్ వర్డ్ అండ్ ఆల్సో ఇట్ నాట్ ఏ అకౌంట్స్ వర్డ్. దిస్ ఇస్ అ ఫిజికల్ వర్డ్, ఫిజిక్స్ వర్డ్. దిస్ లాటిన్ వర్డ్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఎలాసిటీ అంటే చేంజెస్, ఒక థ్రెడ్ని బట్టి లాగినప్పుడు దాంట్లో చేంజెస్, వైబ్రేషన్స్ డీకోడ్ చేయడానికి మనం ఫిజిక్స్లో ఎలాసిటీ అనే వర్డ్ని యూజ్ చేస్తుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా డిమాండ్లో కూడా సర్టెన్ చేంజెస్ అనేవి వస్తాయి. ఏ టైంలో చేంజెస్ వస్తాయి, ఎలాంటి టైంలో చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్ మనం వెలాసిటీ ఆఫ్ డిమాండ్ అని చెప్పేసి అంటాం. వెలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. ఈ డిమాండ్ అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అనే విషయం నుంచి మనం ఈ క్లాస్లో మనం చూడడం జరుగుతుంది. ద లా ఆఫ్ డిమాండ్ ఆఫ్ సింప్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద invariance relationship between the price and quantity and demanded. అంటే ఇక్కడ ప్రైస్ డిమాండ్ అనేది ఖచ్చితంగా కంపారిజన్ ఆఫ్ ప్రైస్ అండ్ డిమాండ్ తోటి కంపారిజన్ అవ్వకుంటూ వస్తుంది. క్వాంటిటీతో ప్రైస్ అండ్ క్వాంటిటీ తోటి కంపారిజన్ చేసుకుంటే డిమాండ్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంటుంది. ఇట్ డస్ నాట్ స్పెసిఫై హౌ మచ్ మోర్ ఈజ్ purchased when the price also be how much less purchased within the price raise. అంటే ప్రైస్ తగ్గినప్పుడు చేంజ్ ఎలా ఉంది, ప్రైస్ పెరిగినప్పుడు చేంజ్ ఎలా ఉంది అనేది మాత్రం చెప్పలేం. ఇన్ ఆర్డర్ టు అన్డిస్ట్రిబ్యూట్ ఇన్ ద రేట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ప్రైస్ అండ్ ఈక్వల్నెస్ ఆఫ్ చేంజెస్ ఇన్ డిమాండ్. Elasticity of demand is concept of use. Elasticity is one of the most impacted concept in the economical laws. Classes and economical theory. It is useful of understanding the incidents of industry, taxations, management concepts and realized. ఇక్కడ అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. డిమాండ్ అనేది చేంజెస్, ప్రైస్ ఆర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరికి ఉపయోగపడుతుంది, ఇంపాక్ట్ ఎవరికి చూపిస్తుంది ఈ కాన్సెప్ట్ అంటే ఎకనామికల్ థియరీగా మనకు చూస్తుంది. ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళకు అండ్ ట్యాక్స్ కన్సల్టెన్సీ అండ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్లలో మనకి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి జరుగుతుంది. ఇక్కడ ఈ వెలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి ఎవరు ఎలా చెప్పారు, ఈ వెలాసిటీ డిమాండ్ ఆఫ్ ఎవరు చెప్పారు, ఏ రకంగా చెప్పారు అనే విషయం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్లో డెఫినేషన్ ఒకసారి చూద్దాం. సో డెఫినేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ డిమాండ్ డాక్టర్ మార్షల్. చూడండి, ఇక్కడ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మే డిఫైన్స్ యాజ్ ద పర్సంటేజ్ చేంజెస్ ఇన్ ద క్వాంటిటీ అండ్ డిమాండ్ డివైడెడ్ బై ద పర్సంటేజ్ చేంజెస్ ఇన్ ప్రైస్. ఇక్కడ చేంజెస్ ఇన్ ద క్వాంటిటీ అండ్ చేంజెస్ ఇన్ ద ప్రైస్ అంటే క్వాంటిటీ ఎంత చేంజ్ అవుతుంది అండ్ ఆల్సో అదే టైంలో సేమ్ ప్రోడక్ట్కి ఉన్న ప్రైస్ ఏ రకంగా చేంజ్ అవుతుంది అన్న విషయం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుందని చెప్పేసి మార్షల్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక చిన్న ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ద ప్రొడక్ట్, కాంబినిటీ అంటే నథింగ్ బట్ ప్రొడక్ట్, బై పర్సంటేజ్ చేంజెస్ ఇన్ ఇట్స్ ప్రైస్. సేమ్ ప్రైస్కు ఉన్న క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఏ రకంగా ఉంది, సేమ్ ప్రైజెస్ ఉన్న చేంజెస్ ఆఫ్ ప్రైస్ ఏ రకంగా ఉంది అంటే క్వాంటిటీ ఎంత చేంజ్ అయింది సర్టెన్ టైంలో, అదే ప్రొడక్ట్కు ప్రైస్ ఎంత చేంజ్ అయింది అన్న విషయం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ దీని సేమ్ ఫార్ములా వచ్చేసి మార్షల్ చెప్పిన విధంగానే ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క సిగ్నిఫికేషన్స్లో మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూడడం జరుగుతుంది. చూసినట్లయితే మనకు ప్రైస్ డిటర్మైనింగ్, ఇక్కడ మనకు ఇది ప్రైస్ డిటర్మైనింగ్ అనేది కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఈ ప్రైస్ డిటర్మైనింగ్ మనకు ఏ రకంగా చూపిస్తుంది అని చెప్పి చూద్దాం. ద డెఫినేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ డిమాండ్ పే ఆఫ్ vital role in the price of determining of their sellers. Increasing of price, this demand is less. Elasticity of lower of price is the demand is elasticity. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సేమ్ యాస్టిస్గా ఇక్కడ వెలాసిటీలో చేంజ్ ఆఫ్ ద వెలాసిటీ, ప్రైస్ చేంజ్ అయినప్పుడు ఎంత క్వాంటిటీతో సేల్ అవుతుంది, నెక్స్ట్ ప్రైస్ పెరిగినప్పుడు ఎంత క్వాంటిటీతో సేల్ అవుతుంది అనే విషయం గురించి ఇక్కడ మనకు
జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటిది, మోనోపాలీ మార్కెట్. ఫర్ ఏ మోనోపాలిస్ట్ ఆఫ్ ద optimizes he optimizes his profits, he must know the elasticity of the demand for his products. See, monopoly అంటే అంచనాలు, మేబీ ఆర్ మే నాట్ అని చెప్పేసి అంటున్నాం కదా, ఆ రకంగా చూస్తున్నట్లయితే ఇన్ ద అదర్ వర్డ్స్ ద డిగ్రీస్ ఆఫ్ మోనోపాలీస్ కెన్ బి మెజూర్స్ విత్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇక్కడ దీన్ని ఎలా మెజూర్ చేస్తున్నాం అంటే వెలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం దీని యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఏ మోనోపాలిస్ట్ కెన్ పర్ఫార్మ్ ప్రైస్ డిక్లరేషన్ ఓన్లీ వెన్ హీ ఈజ్ అవేర్ ద ప్రైస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసిన జస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ టెండెడ్ టు ఇంక్రీజింగ్ అ ప్రైస్ బై ద కంటిన్యూయింగ్ డౌన్ ద ఆయిల్ ప్రొడక్షన్. ఇక్కడ ఆయిల్ ప్రొడక్ట్ కంపెనీస్ అంటే గల్ఫ్ కంట్రీస్లలో ఆయిల్ని ఇంక్రీజ్ ద ప్రైస్ అంటే ప్రైస్ని చేసినప్పుడు కటింగ్ డౌన్ ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్, ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి అది ఇక్కడ ఆయిల్ కంటెంట్ అనేది తగ్గుతుంది. వెన్ ద ఆయిల్ ప్రొడక్షన్ రిడ్యూసింగ్ ద ఆర్టిఫిషియల్లీ secretly in consistent in the price of increased. This is possible and long as the oil products are price of ఇన్సెటనెస్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇన్సెటనెస్ అంటే ఇక ప్రైస్ని ఆర్టిఫిషియల్గా మనం డిమాండ్ అనేది తగ్గించడానికి ప్రొడక్షన్ తగ్గించడం వల్ల ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఆయిల్ కంట్రీస్ వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. అంటే రోజు చేయాల్సిన ప్రొడక్షన్ కంటే తక్కువ ప్రొడక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది హైగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ప్రొడక్షన్కి ఆటోమేటిక్గా ప్రైస్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్లస్ ఏంటిది, ప్రైజింగ్ పబ్లిక్ యూటిలిటీ. నెక్స్ట్ ప్లస్ ఏంటిది, ప్రైజింగ్ పబ్లిక్ యూటిలిటీ. మెనీ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీ ఆఫ్ నెసెసిటీ ఫర్ ద ఇన్స్టెంట్స్ supplies of water, electricity, transportation and so on, so essential for the under various everyday activities. ఇక్కడ యూటిలిటీ అంటే మేజర్ సోర్స్ యూజ్ చేసుకోవడం, ఎక్కువ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో ఎవ్రీడే యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫుడ్ కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ చెప్పేసి అంటాడు. దేర్ ఫోర్ ద డిమాండ్ ఫర్ దిస్ యూటిలిటీ ఈజ్ ప్రైస్ ఈజ్ elasticity. The concept of the elasticity of demand help of government relaxation of price for this impact of utility. ఇప్పుడు వీటన్నిటికీ ఒక నెససరీ కంపల్సరీ యూజ్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్స్ ఇవి. వీటిలో ప్రైస్ కనుక పెరిగితే డెఫినెట్లీ ప్రొడక్ట్స్ కంపల్సరీ యూజ్ చేసుకోవాల్సింది. ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ వాటర్ కానీ ఇవి కంపల్సరీ యూజ్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్స్. ఇవి లేకుంటే కామన్ పబ్లిక్ అనేది తన యొక్క వర్క్ డైలీ వర్క్ అనేది రన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. అలాంటి టైంలో వీటికి డిమాండ్ పెరిగినప్పుడు ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనడానికి గవర్నమెంట్కి సజెషన్ చేయడానికి ఈ యొక్క ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఈ టైంలో దీని యొక్క ప్రైస్ పెరుగుతుంది, దీని ప్రైస్ తగ్గుతుంది అని చెప్పేసి గవర్నమెంట్కి ముందే ఫస్ట్గానే దానికి అలర్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాని యొక్క కంటెంట్ తగ్గించడం కానీ దాని యొక్క ప్రైస్లోకి రాకుండా చేయడం కానీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అన్నాడు. దేర్ ఇంపాక్ట్ ఆఫ్ యూటిలిటీ ఆఫ్ అదర్ వేస్ ప్రైస్ ఫర్ దిస్ యూటిలిటీ విల్ బీ వెరీ హై ఇఫ్ దేర్ ఈజ్ ప్రొవైడింగ్ బై ద ప్రైవేట్ ఎన్టిటీ అంటారు. ఒకవేళ ప్రైస్ పెరిగినప్పుడు గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకున్న విషయం గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ ట్యాక్సేషన్. సపోజ్ యు ఆర్ ద ఫైనాన్షియల్ మినిస్టర్ ఆఫ్ యువర్ కంట్రీ, ఆన్ విచ్ ప్రొడక్ట్స్ యూ కెన్ level of tax, then the one of the price of velocity or the one that is price of necessity. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీకి మీరే ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఏ ప్రోడక్ట్ యొక్క మనం వెలాసిటీ ఎంత ఉంది అనే విషయం గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి. ద రీజన్ ఆఫ్ దిన్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రైస్ ఆఫ్ వెలాసిటీ ఇస్ డిమాండ్ విల్ బీ కమ్ డౌన్ డైరెక్ట్లీ విన్ ద ప్రైస్ ఆఫ్ ఇంక్రీజ్. ప్రైస్ ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రోడక్ట్ అనేది డౌన్ఫాల్లో పడుతుంది అని చెప్పేసి. ఇఫ్ దే డిమాండ్ ఫాల్స్ ఆఫ్ రెవెన్యూ ఆల్సో విల్ బీ ఫాల్స్.
ఒకవేళ ఆ ప్రోడక్ట్ డిమాండ్ పడిపోతే ఆటోమేటిక్గా కంట్రీకి ఉన్న రెవెన్యూ కూడా పడిపోతుంది. ఎందుకంటే మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టేషన్ వీటి యొక్క ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిందనుకోండి, నిజమే గవర్నమెంట్కు ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. వేరే సోర్స్కి పబ్లిక్ యూజ్ చేయలేకపోవడం వల్ల గవర్నమెంట్కి ఒక ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. అంటే గవర్నమెంట్ ఇన్కమ్ అంటే రెవెన్యూ ఇన్కమ్ తగ్గిపోవడం వల్ల గవర్నమెంట్ ఎలాంటి ఒక ఫెసిలిటీస్ కూడా మనకు కల్పించలేదు. అందు గురించే ఈ ట్యాక్సేషన్ అనేది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ చూపిస్తుంది అంటే, బికాస్ ద రీజన్ ఆఫ్ యూ హ్యావ్ యూ చూస్ దిస్ ప్రొడక్ట్ దట్ ఈస్ ఆర్ ప్రైస్ ఆఫ్ నెసెసిటీ అంటున్నాడు. ఖచ్చితంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వేజ్ ఆఫ్ డిటర్మినేషన్. ద ఐడియా ఆఫ్ elasticity of demand, help of the wage of determination. You know that wages of the labor are closely associated with the price of production they produce. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అనేది. ఈ వేజెస్ని ఏది వెలాసిటీ ఆఫ్ డిమాండ్ ద్వారానే మనం ఒక లేబర్కి ఇచ్చే వేజెస్ అంటే వేతనాలను డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా 100 రూపీస్కి రీచ్ అయ్యింది. నెక్స్ట్ ఆయిల్ డైలీ యూజ్ చేసే ఆయిల్ ప్రైస్ వచ్చి 200 రూపీస్కి రీచ్ అయిపోయింది. నెక్స్ట్ దాల్ ఇవన్నీ కూడా 200 రూపీస్కి రీచ్ అయిపోయాయి. అంటే ఒక కామన్ మ్యాన్ వీళ్ళ డైలీ యూజెస్కి తన యొక్క ఖర్చులకు ఫర్ ద లాస్ట్ ఆఫ్ 4 years బ్యాక్ 60 రూపీస్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఒక అనాలిసిస్ చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడున్న ప్రైజెస్కి, ఇప్పుడున్న ప్రొడక్షన్కి, ఇప్పుడున్న టెక్నాలజీకి ఆ 60 రూపీస్ తోటి పాసిబుల్ అవుతుందా అంటే అవ్వదు కదా. అందుగురించి అలాంటి ఒక ఎస్టిమేషన్స్ వేయడానికి, అలాంటి ఒక ఎస్టిమేషన్ వేసిన తర్వాత ఒక డైలీ లేబర్కి తనకు ఎంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక లేబర్కి ఎంత పేమెంట్ చేయాల్సిన అలాంటి ఒక డిసిషన్స్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక డైలీ లేబర్ ఒక 8 hours డ్యూటీ చేస్తే 350 రూపీస్ ఆర్ 450 రూపీస్ మనం డిసైడ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ విధంగానే మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి ఏ రకంగా ఉంటుంది, లోవర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి ఏ రకంగా ఉంటుంది, టోటల్ లేబర్కి ఏ రకంగా ఉంటుంది, ఒక వేజెస్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ వేజెస్ని డిజైన్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ద్వారానే మనం దాన్ని యూటిలైజేషన్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఎలాసిటీ ఆఫ్ డిమాండ్.